హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాల రవ్వ లడ్డూలు చేసుకున్నా ఇలాంటి రవ్వ లడ్డూలు ఎప్పుడు చేసుకొని ఉండరు. చేసుకోకపోతే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇందులో పాలు కూడా వేసుకోవడం లేదు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కళాయి స్టవ్ పైన పెట్టేసేసుకుని అందులోకి 2 కప్పుల ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారండి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. ఇవి ఆల్రెడీ వేగిన పప్పే కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. మనం పుట్నాల పప్పు రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకొని 2-3 యాలకులు వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇలా 2 సార్లుగా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని అదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక్కసారి బాగా కలిసిపోయేలాగా ఇలా అడుగు నుంచి పై వరకు మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. మనం మిక్సీ వేసుకునేటప్పుడు పిండి మాత్రం ఇలా మెత్తగా పౌడర్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం లేదు కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ కట్టర్ తీసుకొని అందులోకి 5 నుంచి 6 జీడిపప్పులు వేసుకొని ఇలాగా కట్ చేసేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ కట్టరు జీడిపప్పే కాదండి, బాదం కూడా చాలా బాగా కట్ అయిపోతాయి అన్నమాట. ఇలాగా కట్ చేసుకున్న పౌడర్ని ఇందులోకి వేసేసుకుని కొంచెం డెకరేట్ కోసం పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకున్నాక ఇలాగ కలిపేసేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఇలా నెయ్యిని వేసుకుని నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం కలిపెట్టేసేసుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకేసారి బోర్లించేసామంటే పిండి పైకి చిందుతుంది కాబట్టి ఇలాగా చిన్నగా వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒకసారి నెయ్యిలో బాగా కలిపేసేసుకోవాలి. ఎక్కువ కలిపేసుకోవాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఇలా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు పంచదార మనం కొంచెం కరిగినట్టుగా అయ్యి ఇలా రవ్వ లడ్డు చేసుకోవడానికి చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడైతే గోరువెచ్చగా అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, పిండి కొంచెం ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలు చేసేసుకోండి. ఒకవేళ మీరు లడ్డూలు చేసుకునేటప్పుడు కొంచెం రానట్లుగా కనుక అనిపిస్తే 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోండి. మనం ఎప్పుడు చేసుకునే రవ్వ లడ్డూలు కాకుండా ఇలా సాఫ్ట్గా మెత్తటి రవ్వ లడ్డూలు చేసుకోండి. పళ్ళు లేని వాళ్ళకు కూడా చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఇలా మొత్తం లడ్డూలన్నింటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న జీడిపప్పు పౌడర్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా పైన డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.